కోత నీ అబ్బా నువ్వే కోతి అమ్మా. అరే నాన్ వెజ్ అన్న వచ్చారా? నేనా అన్నా? నాన్ వెజ్ అన్నా? అన్నా విజయనగరం విజయనగరం నుంచి వచ్చానన్నా. తోట బాగుంది. ఇవన్నీ ఏ మొక్కలరా? కాఫీ అన్నా కాఫీ మొక్కలటన్నా సవకగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అరే ఏముంటాయి? కాఫీ చెట్లు కాఫీ చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ చెట్లకి రికార్డ్ పెట్టాను వీటి గింజలు ఏంటంటారు దాన్ని? కాఫీ బీన్స్. గింజలు ఐ మీన్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, అది ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ గింజల్ని మీకు చూపిస్తాను. అంతే చూపిస్తాడు. ఇలా రండి. ఇదే చెట్టు ఇది ఫ్రెండ్స్. ఇది గింజ ఉందని కాఫీ చెట్టు కాదట. ఓడి అమ్మ నన్ను నిర్పపం చేశాడు ఫ్రెండ్స్. ఇడు ఫ్రెండ్స్ కాఫీ చెట్టు ఎక్కడ ఉంది? రా అదే కదా నేను చూపించాను నిర్పప్ప. రే ఇగోరా పచ్చిగా ఉంటుందిరా ఫస్ట్. ఇగో రెండు ఒకటే. ఇది చూపించు. ఇగోండి ఫ్రెండ్స్ గింజలు ఫస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వీడిలాగా ఉంటది, ఆ తర్వాత మెల్లమెల్లగా నాలా మారుతూ ఉంటది. అరే ఇది ఎరుపు కదరా. దీని తర్వాత మళ్ళీ నల్లగా అవుతుంది. అంటే నెరుపా తీసారా భయ్యా? చీజ్ నవ్వండి. చీజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎప్పుడు అలానే మంచి ట్రిప్స్ వేయండి, కలకాలం కలిసి ఉండండి భయ్యా. ఇప్పుడే భయ్యా మేము ఇప్పుడు మా సబ్స్క్రైబర్లను కలుసుకున్నాం. మమ్మల్ని ఎంతోగానో అభిమానించే సబ్స్క్రైబర్స్ మాకు దొరికారు. మేము దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే చూడగానే వెంటనే కనిపెట్టారు. అది నేను వాళ్ళు వీడియో ఫ్రెండ్స్, నేను వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాను. వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టారంట. అవునండి, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్స్ మీ లావణ్య రాజు అని ఉంటుంది, అది మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నాలాంటి యువకుల్ని ప్రోత్సహించండి. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. వేరే దగ్గరికి వెళ్దాం, వేరే లొకేషన్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. భయ్యా ఇప్పుడే అలా ఆకులు చూసాం. రైట్ రారా, ఆ ఆకులు బాగున్నాయి. కాఫీ ఎలాగొందో చూద్దామనేసి ఆడు వెళ్ళిపోతాడు భయ్యా. మీరు చూడు భయ్యా, స్నాప్ పెట్టుకుంటున్నాడు. నేను తీసుకున్నా చూడు భయ్యా, ఈ ఎటకరా ఎలాగొందా. నాలాంటి సెలబ్రిటీ పక్కన పెట్టుకుని నాతో పాటు ఫోటోలు తీసుకోవట్లేదు. వాడు చాలా తప్పు చేస్తాను భయ్యా. కాఫీ ఎలా ఉంది? కాఫీ చాలా వేడిగా ఉంది భయ్యా. కాఫీ చాలా వేడిగా ఉందంట. అవును భయ్యా, బొక్కలాగా ఉంది ఎవట్రా. తాగడం ఏంట్రా? ఏది గుడికి తాగినట్టు తాగుతున్నావు? అది కూడా జీవే కదరా. అంటే నువ్వు జీవన్ అంటావు, మనిషిని కాదు మృగానివి. కాఫీ అయితే తాగేసాం భయ్యా. అమ్మా మా వాళ్ళు డబ్బులు ఇస్తాండ్రు కానీ చేంజ్ లేదట. వాడు ఏం చేస్తానంటే ఫోన్ పే అడుగుతుంటే సిగ్నల్ లేదు భయ్య అక్కడ. కదా అరే ఫోన్ పే అడ్రా కాఫీ పొడిలాగా ఉంది. వాడు ఫ్రెండ్స్ ఫోన్ పే కాపీ పే. హాయ్ బాయా. ఓకే ఫ్రెండ్స్, మేము హాయ్ చెప్తే అమ్మగారు బాయ్ చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్, నాకు డబ్బింగ్ చెప్తున్నారు. ఈయన గొర్రె కొడుకులు చేయడం తెలియదు ఫ్రెండ్స్. మనం అరకువే వచ్చామంటే మాత్రం చర్చ్ దగ్గరికి వెళ్ళకుండా ఎవరు కూడా వెళ్ళరు. మ్యాక్సిమం 99.9%. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆర్ఎస్బి చర్చ్ టైమింగ్ నుంచి 10 నుంచి మళ్ళీ 1 గంట వరకు సండే. ఓకే అంటే మేము ఈ చర్చికి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను. మళ్ళీ మీతో రావడం మొదటి టైమ్స్. ఓకే కమ్స్ బ్రో.
తరుణ్ మొదటి తరుణ్ తరుణ్ మొదటి తరుణ్ మాట్లాడతారు. అక్కడ చూసారా ఫోటో షూట్ అవుతుంది. ఇది చర్చ్. ఆపుకోలేక ఉండలేక ఈ వీడియో చేస్తున్నారు. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈడు మా గ్రూప్ లో అత్తులండి, అది చేస్తూ ఉంటాడు. చూసారా బ్యాగ్, హెల్మెట్ అన్ని పట్టుకొని. అయితే చాలా వరకు మంచిగా ఫొటోస్ తీసుకున్నావా? మావాడు మంచి మంచి స్కిల్స్ గట్రా అన్ని ఇచ్చాడు. నీకు ఏమైనా నచ్చాయా ఫొటోస్లో నీకు ఏ ఫోటో నచ్చింది? ఎక్కువ తీయలేదంట, చాలా బాధపడుతున్నాడు. అరకులో ఫేమస్ చర్చ్ ఇది. సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ అయ్యాయి మ్యాక్సిమం. అది కాకుండా నా ఫ్రెండ్స్ మంచిగా ఫొటోస్ తీసుకున్నారు. అవి స్క్రోల్ అవుతుంటాయి, చూస్తే మీకే తెలుస్తుంది. స్పెట్స్ అడిగాను భయ్య, అరే స్పెట్స్ ఇవ్వండిరా పెట్టుకుంటా అని అన్నాను. బట్ వాళ్ళు నాకు కళ్ళు బాగుంటాయని చెప్పారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ ఎండ వల్ల చూడలేకపోతున్నాను. ఇలాంటి లొకేషన్లోని ఫొటోస్ ఎలా తీసుకుంటారో మీకు చూపిస్తాను. అది లేడీస్ ఆర్ బాయ్స్ వాటెవర్ ఇద్దరు కూడా ఒకసారి చూడండి. వచ్చిందా? పర్లేదు, కొంచెం బాగానే దోల తీరింది. వీడైతే అవుట్ అయ్యాడు కొంచెం. అబ్బా ఇలా ఉంటే బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ చంపేస్తుంది. ఆకలి వేస్తుందిరా. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కట్టిగాకు అయితే వచ్చేసాం. అవండి కనిపిస్తుంది లేదో మా తెలీదు, కానీ ఈ రూట్ మాత్రం చాలా వైలెంట్గా ఉంది. కట్టిగా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. మీకు కనిపించదులండి, లైటింగ్ అటు నుంచి వస్తుంది కదా, చూపిస్తాను. ఇప్పుడు ఒక ట్రెక్కింగ్ ఉంటుంది ఎక్కినప్పుడు. పర్ఫెక్ట్గా చెప్పాలంటే దోల తీరిపోద్ది. ఇంకా మాకు చాలా ఆకలేస్తుంది. టైం ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. వేడి సమోసా అయితే తెచ్చారు మాకు. ప్రజెంట్ సమోసాలతో అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎంత ఒకసారి ఉంటామో తర్వాత కూడా అంతే విధంగా దోలు తీరుతుంది. ఈ స్టెప్స్ ఎక్కాలనుకుంటే బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఎక్కొద్దు. బీపీ ఉంటే గుండె చచ్చిపోతారు, షుగర్ ఉంటే ఇది పోతారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు టవళ్ళు, కచ్చీపులు అన్నీ తెచ్చుకోవాలి. బట్టలు, బొంగులో చికెన్ అరకేసి 300. ఈ కర్ర దేనికో తెలుసు కదా మీకు, ఈ కర్ర కొన్న వాల్యూ తెలుసు కదా అన్నా మీదే అన్న. సారీ ఆల్ది కర్రాక కర్ర పోయిందిరా. పర్లేదు ఫ్రెండ్స్, మనకి స్టామినా ఎక్కువ కాబట్టి కర్ర లేకుండా నడిచేస్తా చూసుకుందాం. బాగా తోలు తీరుతుంది ఫ్రెండ్స్. ఏమైంది? ఇది అవుట్ అయిపోయాడు ఫ్రెండ్స్. అయిపోయింది, అది స్టామినా అయిపోయింది. ఫ్రెండ్స్ వి ఎంజాయ్ ద లాట్ ఫ్రెండ్స్. బాగానే తీరుతుంది ఫ్రెండ్స్. ఎక్కుతుంటే పళ్ళు అవుతున్నాయి ఫ్రెండ్స్. బిస్కెట్స్ బ్రేక్ ఫ్రెండ్స్, బిస్కెట్ బ్రేక్ ఫ్రెండ్స్. ఆ పైన వాళ్ళు అరుస్తారు ఫ్రెండ్స్, కానీ మాకు దోల తిరిగిపోయిందని ఉండిపోయాను ఫ్రెండ్స్. అందమైన చందమామని అరే పాట ఉండాలి వీడియో. ఫ్రెండ్స్ ఫైనల్లీ కటిక వాటర్ ఫాల్స్ అయితే దగ్గరలో వచ్చాం. రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. గెట్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, నా విన్యాసాలు దెబ్బ వెళ్ళిపోతాయి.
దోలగడు. అమ్మ చెవులు అరే తెల్లగా అయిపోయాడు రెడీ వాటర్ పడ్డాక. చిన్న జారిన బాధరా. చాలా మంది ఇక్కడ చిన్నపిల్లలు తీసుకొని వస్తున్నారు. నా వరకైతే తీసి రాకపోవడం మంచిది. అది కొంచెం ఇగ్నోర్ చేయండి. చిన్న పిల్లలతో వచ్చేస్తున్నారు. అట్లా రాళ్ళేం బాగోలేవు. మా కాళ్ళకే తగులుతున్నాయి. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా గడ్డ తగిలితే కొంచెం చూసిన వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలు అయితే తీసుకురావాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నాడో దన్నుపోతులాగే. వీడైతే మరి చాలా ఫాస్ట్గా తింటున్నాడు ఫ్రెండ్స్. నేను మంచిగా వండుకుందా స్లోగా తింటా. పదరా వెళ్ళిపోదాం. చాలా బాగుంది. వర్త్ వర్మ వర్త్. గట్టిగా వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం అలాగా అరకు వెళ్ళి అరకులో